రాష్ట్ర వ్యాప్తంగా మరొక 5 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ లోపాన్ని కొంతమంది జులాయిలు వారి అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగా మార్చుకున్నారు. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్లోని ప్రభుత్వ పురపాలక సంఘం బాల బాలికల పాఠశాలని రాకీ న్యూస్ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. క్రీడా ప్రాంగణం నిర్మాణ దశలోని అదనపు తరగతి గదులు మందుబాబులు వారి అడ్డాగా మార్చుకున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై పూర్వ విద్యార్థులు ప్రజా సంఘ నాయకులు మండిపడ్డారు. రాత్రి వేళలో మందుబాబులు బార్ దుకాణంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విచ్చలవిడిగా మందుబాబులు మద్యం సేవిస్తున్నప్పటికీ పోలీసులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పాఠశాలలు ఆరంభం నాటికి శుభ్రం చేయాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. రాత్రి వేళల్లో ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు కరీముల్లా ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నర్సాపేట మరి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మరి అనేక వందల ఏళ్ల నుండి ఇక్కడ మున్సిపల్ మరి ఇది ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అనేక మంది గొప్ప గొప్ప మరి లాయర్లుగా, మరి డాక్టర్లుగా, పోలీసు ఉన్నతాధికారులుగా చదువుకున్న పాఠశాల ఇది. మరి అనేక మంది ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో 10th క్లాసులో ప్రథమ మార్కులు సాధించిన మున్సిపల్ హై స్కూల్ ఇది. మేము కూడా ఇక్కడే చదువుకున్నాము. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు కళ్ళెంబడి నీళ్లు వస్తున్నాయి. ఈ రకంగా జరుగుతుంటే ఇక్కడ ఉన్న యాజమాన్యం గాని, ఇక్కడ ఉన్న టీచర్స్ మరి అలానే ఇక్కడ పక్కనే మళ్ళా బాలికోన్నత పాఠశాల కలదు. మరి ఇక్కడ సేఫ్టీ ఎక్కడ ఉంటుంది వీళ్ళందరికీ? 2 రోజుల్లో స్కూళ్ళు మొదలు కాబోతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేశాము, మీరు అన్ని గ్రౌండ్ బాగు చేసుకోండి, ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి, రేపు పిల్లలు రాబోతున్నారని ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్తున్నా, పెడచెవుడున పెడుతున్నా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, విద్యా అధికారులు ఇక్కడ అంతకుముందు మామూలుగా మరి డిఈఓ గారు ఉండేవారు. ఇప్పుడు డిఈఓ గారు కూడా కళ్ళారా నిన్న టౌన్ హాల్లో ప్రతిభ ఉన్న పిల్లల మొత్తానికి వాళ్ళందరికీ మంచి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేము అలాంటి కార్యక్రమాలు చూస్తే ఆనందంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వస్తే స్కూల్స్ పరిస్థితి చూస్తే హీనంగా ఉంది. మీకు దయచేసి ఒకటి తెలియజేస్తున్నాము, ఇక్కడ హెచ్ఎంగా ఉన్న వారికి, డిఈఓ గారికి దయచేసి రండి, ఇక్కడికి విజిట్ చేయండి. తక్షణం యుద్ధ ప్రతిగతి మీద నర్సాపేటలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా గల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విజిట్ చేసి చూడండి. ఇక్కడ మందు బాటిళ్ళు పగలగొట్టి ఎలా వేస్తున్నారో గ్రౌండ్లో. రేపు పిల్లలు వస్తారు, ఆడుకుంటుంటారు, వాళ్ళ కాళ్ళకి ఏమైనా అయితే ఎవరు ఇబ్బంది పడేది? తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. అలానే యాజమాన్యానికి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడా లేడా, వాచ్మెన్కి జీతం ఇస్తున్నారా లేదా, మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి. అలానే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏ రోజైనా మున్సిపల్ హై స్కూల్లో 11 దాటిన తర్వాత ఏదైనా రోజు వచ్చి పెట్రోలింగ్ చేశారా మీరు? పోలీసులు చేయకపోవటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు. ఈ గదిలో పక్కన మనం గదిలో చూసాం కదా, ఏ రకంగా మందు బాటిళ్ళు ఉన్నాయి, ఏ రకంగా ఉంది అక్కడ వాతావరణం. మరి రాబోయే 2 రోజుల తర్వాత స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, చూసుకోమని చెప్పారు. మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా మేము ఇప్పుడు కూడా ప్రజా సంఘాలుగా, ఎంఐఎంగా, పురప్రముఖులుగా ప్రజలు మేము ఒకటే వేడుకుంటాం, దయచేసి ఇప్పటికైనా హెచ్ఎం గారు ఇమీడియట్గా సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ 2 రోజుల్లో ఈ మందు బాటిళ్ళు కానీ ఏమి అన్నీ తీర్చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది, విద్యా వ్యవస్థ మీద గౌరవం ఉందని మేము అనుకుంటామని తెలియజేస్తూ మరి తక్షణం ఇవన్నీ బాగు చేయాలని కోరుకుంటున్నాం.